శ్రీ గురుదత్త. జై గురుదత్త. శ్రీ మహాగణాధిపతయే నమ. శ్రీ సరస్వత్యై నమ. శ్రీపాదవల్లభాయ నమ. ఆధ్యాత్మిక బంధువులకి, దత్త బంధువులంతమందికి కృతజ్ఞతాపూర్వక అభివందనాలు తెలియజేసుకుంటూ ఇవాళ మనం సంత్ గులాబ్ బాబా వారి యొక్క దివ్య లీలల వైభవంలో మనం 32వ రోజు స్మరణం చేసుకుంటున్నాం. ముందుగా గోపాల గోపాల, దేవకీనందన గోపాల, గులాబ్ బాబా గోపాల, అలాగే గ్రంథకర్త అయినటువంటి పిచ్చయ్య మాస్టర్ గారికి శిరస్సు వంచి నమస్కారం చేసుకుంటూ ఇవాళ స్మరణం చేసుకుంటున్నాం. ఏమిటి ఇవాళ? భక్తుల తాలూకు అమృతమైనటువంటి అనుభవాలు, మహాత్ములైనటువంటి సద్గురువుల దర్శనం, స్పర్శనం, సంభాషణం, వందనం ముక్తిదాయకాలని సాక్షాత్తు ఆదిశంకరాచార్యులు వారు స్పష్టపరిచారు. సద్గురు సేవా తత్పరులకి కఠిన సాధనలు కానీ, శాస్త్ర పారాయణలు కానీ అవసరం లేదని శ్రీ షిరిడీ సాయినాథులు వారి చరిత్ర స్పష్టంగా నిరూపణ చేసింది. శిష్యుడు తాలూకా అంతఃకరణను క్రమేపీ శుద్ధం చేసి దృక్, స్పర్శ, వాక్కు దీక్షలతో త్రుటిలో శిష్యుడి తాలూకా అజ్ఞానాన్ని నిర్మూలించి ఆత్మజ్ఞానాన్ని ప్రసాదించగల సమర్థులే సద్గురువులంతా కూడాను. తనకు చిలుము ఇచ్చినటువంటి ముస్లిం భక్తుడికి అడిగినదే తడవుగా సాయినాథులు వారు హల్ ఆత్మానుభూతిని ప్రసాదించారు. చైతన్య స్వరూపులైనటువంటి సద్గురువులను ప్రత్యక్షంగా సేవించగల సంస్కారం ఎక్కువ మందికి సాధారణంగా ఉండదు. షిరిడీ వాసులలో ఎక్కువ మంది సాయినాథుల వారిని పిచ్చి ఫకీరుగా భావిస్తే, మహల్సాపతి వంటి వాళ్ళు కొద్ది మంది మాత్రమే వారిని హృదయపూర్వకంగా సేవించగలిగినటువంటి మహనీయులు. పరమాత్మ స్వరూపులైనటువంటి సద్గురువులంతా సిద్ధులు, జ్ఞానులని 2 కోవలకు చెందిన వారై ఉంటారు. ఈ 2 స్థితులు ఒకేసారి సద్గురు గులాబ్ బాబా గారిలో సహజంగా ప్రకటమవుతూ ఉంటాయి. అంతటా నిండి ఉన్నటువంటి చైతన్య స్వరూపులైనటువంటి మహాత్ములు శక్తి ప్రదర్శనకి పూనుకోరు. భక్తుల తాలూకా ఆధ్యాత్మిక, లౌకిక అవసరాల దృష్ట్యా మహాత్ముల సాన్నిధ్యంలో కొన్ని మహిమలు ప్రకటించబడుతూ ఉంటాయి. ఇవి భక్తులకు భగవంతునిపై గల విశ్వాసాలను ఇనుమడింపచేస్తూ గులాబ్ బాబాని అనన్యంగా సేవిస్తున్నటువంటి భక్తుల వారి సన్నిధిలో ఎన్నో అమృత అనుభవాలు పొందారు. అటువంటి భక్తుల అనుభవాలు ఈ అధ్యాయంలో మనం స్మరణం చేసుకుందాం. మొట్టమొదటిగా స్వర్గీయ శ్రీ బూరే గారు అకోలా నివాసి. ఈయన వయస్సు సుమారుగా 78 సంవత్సరాల వరకు జీవించారు. ఈయన ఆర్మీలో పనిచేసి పదవీ విరమణ చేసిన తర్వాత విద్యుత్ శాఖలో పనిచేసి పదవీ విరమణ చేసినటువంటి విద్యాధికుడు, ఉన్నత విద్యావంతుడు. శ్రీ తుకడే మహారాజ్ అనే సిద్ధపురుషుని పరిచయం చేసి స్వాతంత్ర్య పోరాటవాదులకు పరిచయం చేసి స్వాతంత్ర సిద్ధి కోసం ఆశీర్వాదాలు ఇప్పించినటువంటి ధన్యజీవి బూరే బాబా మహిమల గురించి ఇలా తెలియజేశారు. ఒక మార్వాడీ భక్తుడు బాబాను తన బంగళాకు ఆహ్వానిస్తే ఆ బంగళాలో 20 గదులు ఉంటే వీరు బాబా భజన సంకీర్తన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడంలో నిమగ్నమై ఉన్నారు. ఉన్నట్లుండి గులాబ్ బాబా వారు అదృశ్యమైతే బాబా కోసం ఊరంతా గాలించడమే కాకుండా తమ బంగళాలో ఉన్న అన్ని గదులు వెతుకుతూ తాళం వేసిన గది వద్దకు రాగానే బూరే ఆ గృహ యజమానిని పిలిచి ఈ గదిలో ఏముంటుందని ప్రశ్నించారు. ఆయన లంగర్ గది అని చెప్పారు. ఆ తాళం చెవి చూడగా బాబా ఉయ్యాలలో బాలకృష్ణులా నిద్రపోతున్నారు. బాబా, మమ్మల్ని చాలా శ్రమ పెట్టావు కదయ్యా అని బూరే అనగానే, ఏమి చేయమంటావు బూరే సాబ్ గారు, నేను చాలా అలసిపోయానయ్యా అని బాబా అనగానే అందరూ పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకున్నారట. 1957వ సంవత్సరంలో అంటే అనుభవజ్ఞుడైనటువంటి బూరే గారు మరికొంతమంది భక్తులతో బాబాతో కలిసి నాగపూర్ నుంచి కాటేలుకు జీపులో వెళుతూ ఉండగా పెద్ద వర్షం ప్రారంభమైతే భారీ వర్షాన్ని కూడా లెక్క చేయకుండా కాటేలు చేరుకున్నారు ఎలాగో ఒకలాగా. అయితే జీపు దిగిన తర్వాత చూస్తే జీపుపై వర్షపు బిందువులు కానీ లేక తడిసిన ఆనవాళ్లు కానీ కనిపించలేదు. వరుణదేవుడు జీపుకి చిత్రం పట్టినట్లు భక్తులంతా తలిచారు. మరొకసారి మేమంతా బాబాతో కలిసి నాగపూర్ నుండి కాటేలు వస్తూ ఉండగా కొండాళి గ్రామానికి 4-5 మైళ్ళ దూరంలో బాబా కారు నాపి నిద్ర నుంచి నన్ను లేపి, బూరే గారు టీ తాగుతారా అని అడిగారట.
బాబా, ఈ మార్గమధ్యంలో ఊరు లేని చోట పైగా ఈ అర్ధరాత్రి వేళ టీ ఎక్కడ దొరుకుతుంది అని అడిగితే, బాబా లఘుశంకగా దిగాను. నేను కూడా దిగి రోడ్డు పక్కన ఉన్న ఒక గుడిసెను చూశాను. అందులో ముకాండియా అనే వ్యక్తి పొయ్యి మీద టీ కాగబెడుతున్నాడు. దగ్గరికి వెళ్ళి అతనితో, నేను అయ్యా, దెయ్యాలు తిరిగే సమయంలో టీ ఎందుకు చేస్తున్నామని అడిగితే, ఇప్పుడే బాబా గారు నా దగ్గరికి వచ్చి పాలు తాగి వెళ్ళారయ్యా అన్నాడు. నా దగ్గరుంటే నీ దగ్గరికి వచ్చి పాలు ఎలా తాగి వెళ్ళారని నేను తిరిగి ఎదురు ప్రశ్న వేశాను ఆ ఉకాండియా అనే భక్తుడి. అతను చిరునవ్వు నవ్వుతూ సమాధానం చెప్పకుండా ఊరుకున్నాడు. తర్వాత విచారిస్తే ఉకాండియా అనే వ్యక్తి కొండాళి గ్రామంలో లేరని గ్రామస్తులు చెప్పారు. దీనిని బట్టి చూస్తే టీ తయారు చేసిన వ్యక్తి సాక్షాత్తు అగ్నిదేవుడై ఉండవచ్చును అని బూరే గారి అభిప్రాయం. ఆ రోజుల్లో బాబాకి కాటేల్లో ఆశ్రమం లేదు. అది ఒక నిర్జన అరణ్యం. ఆ రాత్రి మేము అక్కడే నిద్రించాం. నేను ఉదయాన్నే లేచి చూడగానే బాబా మేము పడుకున్న చోటులో లేరు. వెతగ్గా బాబా ఒక శిథిలావస్థలో ఉన్నటువంటి గుడిసెలో పడుకున్నారు. నేను వెళ్ళి చూస్తే బాబా తల వద్ద ఒక పెద్ద నాగుపాము పడగ విప్పి ఆడుతున్నది. నేను గాబరాపడి బాబా అని గట్టిగా కేక వేశాను. ఆయన లేచి ఆ పాముపై చొక్కాను వేశారు. ఆ పాముగా వచ్చినటువంటి పుణ్యపురుషుడు ఎవరో. బొంబాయి సంఘటన 1965 సంవత్సరంలో మేము ఒక బాడుగ వ్యానులో పండరీపురం నుండి బొంబాయి వెళ్తున్నాం. సాటి భక్తులంతా నగరంలోని ముఖ్య ప్రదేశాలను చూడటానికి వెళ్ళారు. నేను మాత్రం వెళ్ళలేదు. బురే గారు, మీరు ఎందుకు వెళ్ళలేదని బాబా గారు నన్ను అడిగితే, బాబా, నేను ఆర్మీలో పనిచేసిన రోజుల్లో బొంబాయిలో 6 సంవత్సరాలు ఉన్నాను. నేను అవన్నీ చూసినవే. నాకు చూడాలని కానీ ఏమైనా కొనాలని కానీ ఉద్దేశం లేదు అని చెప్పాను. అప్పుడు బాబా మేము పడుకున్న పెద్ద పరదాన్ని ఎత్తమని చెప్పారు. నేను దాన్ని ఎత్తి చూడగా 100 రూపాయల కట్టలు కొన్ని కనిపించాయి. కావలసినంత డబ్బు తీసుకుని ఇష్టమైన వస్తువులు కొనుక్కోమని బాబా నాతో అంటే, ముకుళిత హస్తాలతో నమస్కారం చేసి, ఇవి ఎక్కడి నుండి వచ్చాయో అక్కడికే పంపించండి మహానుభావ బాబా అని ప్రార్థించాను. ఆయన ఆజ్ఞాపించగా అవి అదృశ్యమయ్యాయి. ఈ విషయంలో బాబా నన్ను పరీక్షించారని నాకు తెలిసింది. రైలును ఆపడం. ఒకసారి మేమంతా బాబాతో కలిసి కారులో కాటేల్ నుండి షేవుగాం వెళుతూ ఉంటే, షేవుగాం రైల్వే స్టేషన్ సమీపిస్తుండగా రైలు బండి కదిలిపోతోంది. అప్పుడు బాబా బూరేతో రైలు బండిని ఆపండి అన్నారు. బాబా, ఇది ఏమైనా ఎద్దుల బండి ఆపడానికని నేను విన్నవించుకున్నాను. అలాగా అంటూ బాబా చెయ్యెత్తగానే రైలు బండి ఆగింది. రైలు డ్రైవరు, గార్డు ఎవరైనా గొలుసు లాగేయారా అని ప్రతి కంపార్ట్మెంటు తనిఖీ చేశారు. కానీ ఎవరూ లాగినట్లు కనబడలేదు. వారు బాబాను చూసి ఇది బాబా లీలగా అర్థం చేసుకున్నారు. మేమంతా వెంటనే రైలు ఎక్కాక రైలు బయలుదేరింది. బూరేకి గజాన మహారాజు వారి దర్శనం ఎలా కలిగింది? బూరే బాబాను తన ప్రాణంతో సమానంగా భావిస్తారు. ఒకరోజు గజానన మహారాజు సమాధిని దర్శించి రమ్మని బాబా బూరేకి చెబితే, ప్రతిరోజు గజానన మహారాజ్ సమాధిని దర్శించడానికి వెళుతూ ఉంటాను, కానీ ఈరోజు ఎందుచేతనో వెళ్ళాలని అనిపించడం లేదని బూరే బాబా గారితో చెప్పారట. బాబా ఆదేశం మీరరాదని బూరే తన మనసులో తెలుసుకుని మరో 2 భక్తులతో గజానన మహారాజు వారి సమాధిని దర్శించారు. వాళ్ళంతా బయటికి వచ్చి ఆలయ ప్రాంగణంలో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటే, కాళ్ళు సచ్చిపడి ఉన్నటువంటి ఒక అమ్మాయిని ఆమె తల్లిదండ్రులు గజానన మహారాజ్ సమాధికి ప్రదక్షిణలు చేయించి బయటకు మోసుకుని వస్తున్నారు. ఆ సన్నివేశాన్ని చూసినటువంటి బూరే గారు మనస్సు తల్లడిల్లింది. బంగారు బొమ్మలా ఉన్న ఈ అమ్మాయికి ఇంతటి అంగవైకల్యం సృష్టి విధాత ఎందుకు కల్పించాడా అని బూరే బాధపడుతూ ఉంటే, ఇందులో పట్టుపంచ బనీను ధరించినటువంటి ఒక అజ్ఞాత వ్యక్తి బూరేని సమీపించి ఇలా అన్నాడు, మనకి అన్నీ ఉన్నా భగవంతుడు ఏదో ఒక లోపాన్ని కర్మానుసారంగా కలుగజేస్తూ ఉంటాడు. మానవ జన్మ ఎత్తిన వాళ్ళంతమంది ఈ ప్రారంధాన్ని అనుభవించవలసిందే అంటూ నేను కూడా అంగవైకల్యంతో జన్మించాను. గత 11 సంవత్సరాల నుండి భక్తి శ్రద్ధలతో గజానన మహారాజు వారి సమాధికి ప్రదక్షిణలు చేశాను. వారి ఆశీర్వచనం వలన అంగవైకల్యం పూర్తిగా తొలగింది. ఇప్పుడు బాగా నడవగలుగుతున్నాను అని అంటూ వచ్చినంత వేగంగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అక్కడ జరిగిన విషయాన్ని బూరే బాబాతో చెప్పారు. ఆ అజ్ఞాత వ్యక్తి ఎవరో కాదు, ఆయనే గజానన మహారాజు అని బాబా అన్నారు. బూరేకి గిర్రన తల తిరిగినట్లయింది. సమాధి చెందిన సిద్ధపురుషులు భౌతికంగా కనిపిస్తారన్న విషయాన్ని బూరేకి అనుభవపూర్వకంగా బాబా గారు తెలియజేశారు. స్వర్గీయ ఇండోర్ మాతాజీ, మధ్యప్రదేశ్. మాతాజీ దర్బార్ ఇండోర్ జిల్లాలో చత్రీబాగ్ రాజస్వాం అనే ప్రదేశంలో ఉంది. అతీంద్రియ శక్తులు కలిగినటువంటి దైవ సంపన్నురాలు, శివభక్తురాలు. ఈమెను బాబా మాతాజీ అని పిలుస్తారు. తన అనుభవాన్ని ఇలా తెలియజేసింది ఆవిడ. ఒకసారి మహంకాళేశ్వర చిత్రావతి నదిలో 1969 సంవత్సరంలో బాబా భక్తులతో కలిసి స్నానం చేస్తూ ఉంటే, బాబా నదిలో నుంచి ఈశ్వరుని పాదుకలు తీసి నాకు ఇచ్చారు.
నా ఇష్టదైవమైనటువంటి ఈశ్వరుడుగాను బాబా పాదుకులు వారు బహుకరించారు. ఇప్పటికీ ఆ పాదుకుల ఇండోర్లోని సంత్ గులాబ్ బాబా ఆశ్రమంలో చూడవచ్చు. డాక్టర్ నిరజనయన్ రాయపూర్. వీరు ప్రస్తుతం రాయపూర్ మధ్యప్రదేశ్ జవహర్లాల్ నెహ్రూ మెడికల్ కళాశాలలో ప్రొఫెసర్గా పనిచేస్తూ, ఈయన భార్య డాక్టర్ ఎన్ఎన్ దాకర్ ఎండి. ఈవిడ కూడా ప్రభుత్వ డాక్టర్గా పనిచేస్తున్నారు, ప్రభుత్వ వైద్యురాలు. వీరికి ఒక కుమారుడు కుమార్తె ఉన్నారు. ఒకసారి డాక్టర్ గారు తన కుమారుడు సరిగా చదవటం లేదని గట్టిగా మందలించగా పిల్లవాడు ఇంటి నుంచి పారిపోయాడు. డాక్టర్ గారి కుటుంబ సభ్యులంతా పిల్లవాడి కోసం అన్ని చోట్ల గాలించడమే కాక పుణ్యతీర్థాలు చేవిస్తూ తుదకు సేవుగా వచ్చిన గజానన మహారాజు వారి సమాధికి పూజలు చేశారు. ఆయన తన బిడ్డ జాడ తెలియని విషయం గురించి ఒక పరిచయస్తునికి చెబితే ఆయన కాటేల్లో ఉన్న సిద్ధేశ్వర సంత్ గులాబ్ బాబాను దర్శించి మీ కష్టం గురించి చెప్పుకోమని సలహా ఇచ్చారట. మరోరోజు డాక్టర్ గారు బాబా గారిని దర్శించి మరాఠీ భాష రాని కారణం చేత ఏ విధంగా వారికి పిల్లవాడి సంగతి చెప్పాలో అని ఆలోచిస్తుంటే సర్వజ్ఞులైనటువంటి బాబా గారు డాక్టర్ గారిని పిలిపించి మీ పిల్లవాడు ఫలానా రోజు తిరిగి ఇంటికి వస్తాడని చెబుతూ ఈ విషయంలో విచారించవద్దని, అధైర్యపడవద్దని ధైర్యం చెప్పారు. పిల్లవాడు బాబా గారు చెప్పిన రోజుకే ఇంటికి రాగానే తల్లిదండ్రులకు ప్రాణం తిరిగి వచ్చినట్లయింది. బాబా సర్వజ్ఞత్వానికి జోహార్లు అర్పించారు. డాక్టర్ గారు తన భార్యా బిడ్డలతో కాటేల్లో బాబాను దర్శించి కృతజ్ఞతలు తెలియజేశారు. ఆనాటి నుండి ఈనాటి వరకు బాబాను దర్శించడానికి ప్రతి సంవత్సరం వస్తూ ఉంటారు. ఒకసారి గోకులాష్టమి పండుగ నాడు వేలాది మంది భక్తులు భారతదేశం నలుమూలల నుండి బాబాను దర్శించడానికి కాటేలు వస్తే ఆశ్రమం పక్కనే ఉన్న కచేరీ నదిలో నీరు లేదు, నీటి సౌకర్యం లేదని భక్తులందరూ చెబుతూ ఉంటే భక్తుల మనోభావాన్ని గ్రహించి బాబా నదిలో పడి నిలబడి గంగా భవానీని ప్రార్థిస్తే వర్షం పడకుండానే నదిలో 2.5 అడుగుల ఎత్తులో నీరు ఎగువ నుండి ప్రవహించింది. భక్తులందరూ ఎంతో ఆనందంతో స్నానాలు చేశారు. ఈ విధంగా బాబా భక్తుల అసౌకర్యాన్ని తొలగించారు. డాక్టర్ నిరజనయన్ గారు ప్రత్యక్షంగా చూసినటువంటి లీలని వ్యాసంగా రాసి హిందీ దినపత్రిక నవభారత్లో ప్రచురింపజేశారు. ఈ దినపత్రికలో నీరు లేని కచేరీ నది ఫోటో, నీటితో ప్రవహించే కచేరీ నది ఫోటో ముద్రించబడ్డాయి. దీక్షిత్వాడాలో పైభాగాన విశ్రమించేందుకు సదుపాయం చేయలేదని భక్తులు సాయిబాబాపై వాపోయిన విధంగా గులాబ్ బాబాను దర్శించేందుకు వచ్చిన వేలాది భక్తులు సామాన్యమైనటువంటి నీటి సదుపాయం లేదని వాపోయారు. ఆనాడు ఆ సాయిని ఆధ్యాత్మిక సౌధానికి చేరడానికి అడగని విధంగా ఈనాడు గులాబ్ బాబాను భక్తులు ఆధ్యాత్మిక సౌధానికి చేర్చమని అడిగే అదృష్టానికి నోచుకోలేక సామాన్యమైనటువంటి కోరికనే కోరుకున్నారు. భగవంతుడు ప్రత్యక్షమైన సరైన రీతిలో వరాలను అడిగటానికి మనకి వివేకం ఉండాలి. సుధీర్ మాత్రే, ఘాట్కోపర్ బొంబాయి ఇలా తెలియజేస్తున్నారు. పూజ్యులైన బాబాతో నాకు సుమారు 10 సంవత్సరాల సన్నిహిత సంబంధం ఉన్నది. ఆధునిక విజ్ఞాన శాస్త్రాల ప్రభావం వల్ల నేటి యువకులు మహనీయులను సేవించలేకపోతున్నారు. బాబా అత్యున్నత స్థాయికి చెందిన మహనీయుడిగా యువకులమైన మేము అనేక అమృత అనుభవాన్ని కలుగజేసి మా హృదయాలను దోచుకున్నారు. మా అన్న మతిస్థిమితం తప్పి పిచ్చివాడయ్యాడు. మా నాన్న అతన్ని బాబా దర్శనానికి కాటేలు తీసుకొచ్చారు. ప్రథమ దర్శనంతోనే అతనికి స్వస్థత చేకూరింది. బాబా తాలూకా అద్భుత శక్తికి మేమంతా భక్తులుగా మారాం. ఆ రోజుల్లో బాబా బొంబాయికి అరుదుగా వస్తూ కొందరు భక్తుల ఇళ్లలోనే ఉండేవారు. బొంబాయిలో గులాబ్ బాబా భక్తులంతా యువకులే. అంత చిన్న వయస్సులో మహాత్ములను సేవించే సంస్కారం వారిలో మేల్కొంది అంటే అది బాబా గారి మహిమ ప్రభావం అని చెప్పాలి. సామాన్యంగా యుక్త వయస్కులైనటువంటి యువకులు ఇంద్రియలోలై విషయ చింతనలో నిమగ్నులై ఉంటారు. ఈ కారణంగా ఈనాటి తరానికి చెందినటువంటి యువకులు సత్పురుషులను పూజించడానికి ఇష్టపడరు. యువకుల ఆశయాలు, ఈనాటి ఆలోచనలు వేరువేరుగా ఉంటాయి. ఇలాంటి యువకుల్లో నేనొక్కడిని అని చెప్పాలి. వారి ఆశీర్వచన ప్రభావంతో టామ్ వాయించే నైపుణ్యం కలిగింది. ఎన్ని గంటలు వాయించినా అలసట ఉండేది కాదు. ఒకసారి కాటేలాశ్రమానికి రంగులు వేసే సేవని బాబా బొంబాయి యువ భక్తులకి కేటాయించారు. బాబా ఇచ్చిన 1 లీటరు నల్ల రంగుతో రంగులు వేయడం ప్రారంభించాం. ఎన్ని రోజులు వాడినా ఆ డబ్బాలో నల్ల రంగు తగ్గకపోవడం మమ్మల్ని రోజు ఆశ్చర్యపరిచింది. ఇది బాబా మహిమే. దీనిని అర్థం చేసుకోవడం మాకెన్నటికీ సాధ్యపడే విషయం కాదు. నిరంతరం రంగులు వేయడంలో నిమగ్నమై ఉన్న మేము కొద్ది రోజులకే అలసిపోయాం. ఆ పనిని ఆపమని బాబా ఆజ్ఞాపిస్తే బాగుంటుందేమో అని మాకు తోచింది. కానీ డబ్బాలోని రంగు అయిపోయేంత వరకు పనిచేయమని చెప్పారు.
ప్రతిరోజు పని ప్రారంభించే సమయానికి డబ్బా రంగుతో నిండి ఉండేది. ఈ విధంగా 10 రోజులు పనిచేశాం. తర్వాత బాగా అలసిపోయామని గ్రహించి ఆ దయామయుడు రంగులు వేయడం ఆపమని మాతో చెప్పారు. సృష్టిలోని చరాచర వస్తువు ఆజ్ఞాపించగల భగవంతుడి సాన్నిధ్యంలో కొన్ని రోజులు గడపగలిగినటువంటి అదృష్టానికి మేమెంతో మురిసిపోయాం. రాజహంసమాత. పూర్వం బాబా దర్బారు నాగపూర్లో రాజహంసమాత గారి ఇంట్లో ఉండేది. బాబా ఆమెను, ఆమె భర్తను తల్లిదండ్రులుగా భావించేవారు. ఆ రోజుల్లో భారతదేశంలో అన్ని ప్రాంతాల నుండి వచ్చే భక్తులకు ఆమె ఏ లోటు లేకుండా చూసేది. అహోరాత్రులు భక్తులకు సేవ చేస్తున్న ఆమెకు తన ఆధిక్యతను చాటుకోకుండా ఇదంతా బాబాయే చేస్తున్నారు, నిమిత్త మాత్రం నేను అని ఆమె భర్త మరణశయ్యపై ఉండి బాబా నామస్మరణ చేస్తూ బాబానే చూస్తూ ప్రాణాలు విడిచారు. చైతన్యంలో లయించగానే వారి కళ్ళు మూతపడ్డాయి. బాబా స్వయంగా దగ్గరుండి సమాధి చేయించి ఉత్తమగతులు ప్రసాదించారు. మహాత్ముల సాన్నిధ్యంలో మరణించిన జీవులన్నింటికీ ఉత్తమగతులు ప్రాప్తిస్తాయని శాస్త్రవాక్యం. బాబా రాజహంసమాతను మాయి అని సంబోధించేవారు. ఒక మాతృమూర్తి తన బిడ్డను ఏ విధంగా చూసుకుంటుందో అదేవిధంగా బాబాను ఆమె కంటికి రెప్పలా చూసుకునేది. ఇంకో విధంగా చెప్పాలంటే బాబాకు తల్లి లేని కొరతని లోటుని తీర్చింది. శ్రీ తిలీవా అనే భక్తుడు బాబాను నీడని అనుసరించే అదృష్టశాలి. మహాత్ములను నిరంతరం సేవించే భాగ్యం కోటికొక్కరికి మాత్రమే కలుగుతుంది. ఈ రోజుల్లో మహాత్ములు సేవించే వారి సంఖ్య చాలా తక్కువగా ఉందనే చెప్పాలి. తిలీవా బాబా కోసం బాబా గురించి ఈ విధంగా చెప్తున్నారు. బాబాని అందరూ సేవించడం చాలా కష్టం. షిరిడీ సాయినాథుడు కూడా నా గురువుని నేను సేవించినట్లు నన్ను సేవించేవాడు ఒక్కడు లేడని తాను మహాసమాధి చెందే ముందు అన్నారు. ఆనాడు ఈనాడు సాయికి శిష్యులు అనదగినటువంటి వారు ఎవరూ లేరు. మిగిలిన వారంతా సామాన్య భక్తులే. అలాగే గులాబాబాకు శిష్యులు ఎవరు లేరు. ఉన్నవారంతా భక్తులే. బాబా గారి కదలికలు చాలా వేగంగా ఉంటాయి. ఏ క్షణాన్ని ఎక్కడ ఉంటారో, ఎక్కడికి బయలుదేరి పెడతారో వారిని అనుసరించే సన్నిహిత భక్తులు కూడా అర్థం కాని విషయం. నిరంతరం పర్యటిస్తూ ఉంటారు. కోటీశ్వరుడైనా, గూండా అయినా, బందిపోటు దొంగ అయినా, రిక్షావాడైనా, భిక్షగాడైనా అందరికీ సమానంగా ఆదరిస్తారు. అందరూ బాబాకి బిడ్డలే. సముద్ర జలం, నదీ జలాలు ఎలాగైతే వెనక్కి తిప్పి పంపించదో అలాగే ప్రతి మాతృమూర్తి తన బిడ్డ ఎంతటి దుర్మార్గుడైనా, దొంగైనా ఒడిన తెరుచుకుంటుందో కానీ అసహించుకోదు. ఈ విశాల ప్రపంచమంతా వారి కుటుంబమనే చెప్పాలి. శంకర్రావు వాడే నవభారత కాటన్ మార్కెట్, నాగపూర్. నిర్మలమైనటువంటి అద్దంలో సూర్యుడు ప్రకాశిస్తున్నట్లు భగవంతుడు అమాయకుల హృదయాల్లో ఎక్కువగా ప్రకాశిస్తూ ఉంటాడు. అటువంటి కోపకు చెందిన వాడే శ్రీ శంకర్రావు. బాబా యందు అసమాన భక్తి ప్రపత్తులు ఏర్పడి బాబాని దయాసాగర అని సంబోధిస్తారు. వీరికి నాగపూర్లో ఒక చిన్న ఫ్యాన్సీ షాప్ ఉంది. వయస్సు 64 సంవత్సరాలైనా ఎంతో ఉత్సాహంతో యువకుడిలా పనిచేస్తూ ఉంటారు. నాగపూర్లో బాబా ఆశ్రమాన్ని భక్తులు నిర్మిస్తున్నారు. ఆ ఆశ్రమ నిర్మాణపు పనులు సర్వశ్రీ దామోదర జాదవ్, శ్యామరావు గారి ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. ఈ ఆశ్రమం నాగపూర్లో శిరీష్పేట మొహల్లాలో నాగానది ఒడ్డునుంది. తులసీబాగ్కు దగ్గరలో ఉంది. సంవత్సరం పొడవునా భారతదేశమంతటా పర్యటిస్తున్న బాబా నాగపూర్కి ఎక్కువ వచ్చి పోతూ ఉంటారు. నాగపూర్ అంటే బాబాకి ఎక్కువ ఎనలేనటువంటి అభిమానం. శ్రీ శంకర్రావు వాడే బాబాను నిధులన్నిటికీ నిధి అని ప్రశంసిస్తారు. బాబాను ఆశ్రయించడం వలన నా జన్మ ధన్యమైంది. నా పూర్వజన్మ సుకృతమనే చెప్పాలి. వారిని వర్ణించడానికి నాకు మాటలు చాలవు అని చెప్పారు. డాక్టర్ రేవాత్కర్, అందల్గాం, భండారా జిల్లా. ఈ అత్యద్భుతమైనటువంటి సంఘటన 6 సంవత్సరాల క్రితం జరిగింది. కాటేల్లో 5 ఔదుంబర వృక్షాల వద్ద భక్తులంతా బాబాను పరివేష్టించుంటే ఆ రోజుల్లో చుట్టూ కట్టడాలేమీ లేవు. చుట్టూ అరుగు కట్టడానికి ఎంత ఖర్చు అవుతుందని బాబా అడిగితే రేవత్కర్ లేచి 500 రూపాయలు ఖర్చు అవుతుందని ఆలోచించకుండా సమాధానం చెప్పాడు. అప్పటికప్పుడు బాబా చేతిలో పువ్వు నుండి 500 రూపాయల నోట్లు బయటకు వచ్చాయి. అరుగు నిర్మాణానికి తాను చెప్పిన మొత్తం చాలదని గ్రహించిన రేవత్కర్ 5,000 రూపాయలు ఖర్చు అవుతుందని బాబాతో మళ్ళీ చెప్పగా 500 రూపాయల నోట్లు అందరి కళ్ళ ముందే అదృశ్యమయ్యాయి. చివరికి బాబా చేతిలో పువ్వు మాత్రమే మిగిలి ఉండడం వల్ల అందరూ నవ్వుకున్నారు. ఈ సంఘటన ఒక విద్యార్థి సామర్థ్యాన్ని పరీక్షించడానికి గురువు అడిగిన ప్రశ్నలా ఉందని అందరూ అనుకున్నారు. దివకర్ యశ్వంత్ దేశ్ముఖ్, విజయ కాలనీ, అమరావతి పట్టణం బద్నేరా బోపి అని 2 గ్రామాల మధ్యన ఉంది. అమరావతిలో మాకు అందమైనటువంటి పెద్ద తోట ఉంది. తోటలో ఒక దిగుడు బావి అని తవ్వించాం. నా ఆహ్వానం మేరకు 24/1/79 బాబా మా తోటకు విచ్చేశారు. మంచి సువాసనలు గల పూలతో వాస్తు పూజ బాబాతో చేయించాలని నా ఉద్దేశం. కానీ బాబా వాసన లేని పువ్వులని తెమ్మన్నారు.
గంగా భవానికి పూజలు చేస్తూ ఒక్కొక్క పువ్వుని మేమందరం బావిలో వదిలేం. తరువాత బాబా శ్రీ గజానన మహారాజుకి జై అని చెప్పమన్నారు. అలాగనే చెప్పాం. అందరికీ మెట్ల మీదుగా బావిలోకి దిగి బావి అడుగు భాగాన్ని చూడమన్నారు. మాకందరికీ బావి అడుగున కుప్పల కుప్పలుగా పడి ఉన్నటువంటి గులాబీ పుష్పాలు కనిపించాయి. 28/1/79 మేమంతా కచేరీ నది ఒడ్డున కూర్చుని ఉన్నాము. నేను కాటేలాశ్రమానికి 11,000 రూపాయలు ఇవ్వాలని సంకల్పించుకున్నానే కానీ ఎవరికీ చెప్పలేదు. డాగా అనే భక్తుడిని పిలిచి మీ స్నేహితుడు 11,000 రూపాయలు ఆశ్రమానికి ఇవ్వాలని తలచాడని బాబా చెప్పారు. నేను మనస్సులో అనుకున్న విషయాన్ని బాబా అందరికీ బహిరంగ చేశారు. అయ్యా ఇక్కడికి సమాప్తం. గోపాల గోపాల గులాబ్ బాబా గోపాల దేవకేంద్రన గోపాల 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 దేవకేంద్రన గోపాల గులాబ్ బాబా గోపాల తండ్రి పాయిమాం రక్షమాం.